ప్రజా సంక్షేమమా, ఎన్నికల వ్యూహమా? ప్రభుత్వ నిర్ణయాల వెనుక రాజకీయ లెక్కలేనా? నమస్కారం. ప్రజల కోసం తీసుకునే ప్రతి ప్రభుత్వ నిర్ణయం నిజంగా ప్రజా ప్రయోజనాల కోసమేనా, లేక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తాము అధికారంలోకి రావడం కోసం పాలక వర్గాలు వేసే వెత్తుగడనా, వాళ్ళ వ్యూహంలో భాగమా? ఎందుకంటే ఈ ప్రశ్న ఇప్పుడు కేవలం తెలంగాణలో కాదు, దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు చేస్తున్నటువంటి విధానాలపైన ప్రజలు చర్చించుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు, ప్రశ్నిస్తున్నారు. అందుకని ఇది ఇప్పుడు తెలంగాణ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు ఒకవైపు సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నాయి, మంచిదే. కొత్త పథకాలు తీసుకొస్తున్నాయి, మంచిదే. సబ్సిడీలు ఇస్తున్నారు, మంచిదే. ఆర్థిక సాయం అందిస్తున్నాయి, మంచిదే. అయితే ఇంత చేస్తున్నా ప్రజలకు అనుమానం వస్తుంది. అలాగే ప్రజాతంత్రవాదులకు కానీ, అభ్యుదయవాదులకు కానీ, లేక ప్రజల సంక్షేమం కోసం, దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించేటువంటి మేధావులకు కానీ ఒక అనుమానం వస్తుంది. ఏంటి అనుమానం? ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజల జీవితాలను మెరుగుపరుస్తాయా, లేక ఓట్ల రాజకీయాల కోసం మాత్రమే పాలక వర్గాలు ఈ పాటలు పడుతున్నాయా? ఈ పథకాల విసురుతున్నారా? ప్రజలు పథకాల వేటలో పడి వారి నిజమైనటువంటి సంక్షేమం ఏ విధంగా వస్తుందో, రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా వస్తుందో ఆలోచించలేకపోతున్నారా అనే సందేహము, చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో అవి నిజంగా కొన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని, కొన్ని వర్గాల ప్రయోజనాల కోసం ఆ పథకాలు ప్రకటిస్తున్నారా? ఆర్థిక భారం ఉండదని తెలిసి కూడా ఆ పథకాలను ఎలా అమలు చేస్తారో చెప్పకుండా పథకాలు ప్రకటిస్తున్నారా? ఇవన్నీ ప్రజల మధ్య ఇప్పుడు చర్చకు వస్తున్నటువంటి విషయాలు. ప్రజాస్వామ్యంలో సంక్షేమం అనేది అవసరమైన విషయం. పేదలకు సహాయం అందించటం మంచి విషయం. రైతులకు అండగా ఉండటం అనేది అందరూ కోరుకునేటువంటి విషయమే. వృద్ధులకు భరోసా ఇవ్వటం, మహిళలకు అండగా నిలబడటం, విద్యార్థులకు అనేక అవకాశాలు కల్పించటం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ మంచి విషయాలే. కానీ ఆలోచించాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, సంక్షేమం పేరుతో దేశాన్ని, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారా? సంక్షేమం పేరుతో రాష్ట్ర ఖజానాపై పెద్ద ఎత్తున భారాన్ని పడేస్తున్నారా? అసలు ఆ అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అభివృద్ధి పనులు, ఉద్యోగాల సృష్టి, పరిశ్రమల అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరుగుతుందా అనే ప్రశ్నలు కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంక్షేమ పథకాలు పెట్టడాన్ని ఆహ్వానిస్తూనే సంక్షేమ పథకాలే దేశాన్ని, ప్రజల్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాయా, లేక ఉద్యోగాలు కల్పించడం ద్వారా, పనిచేసే ప్రతి చేతికి పని కల్పించడం ద్వారా, కొత్తగా పరిశ్రమలు తేవటం ద్వారా, కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా అభివృద్ధి జరుగుతుందా? ఇది మనం ఆలోచించాల్సింది. ఇది కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకు ఒక రాష్ట్రం ముందుకెళ్లాలంటే, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం సంక్షేమ పథకాల ద్వారా మాత్రమే కాదు, వాటి ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు, ముందుకు పోతున్నట్టు కాదు. మరేం కావాలి? ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యవస్థ ఏర్పడాలి, పరిశ్రమలు ఏర్పడాలి, కొత్త పనులు క్రియేట్ చేయగలగాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి. ఆ విధంగా ప్రజల ఆదాయం పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రజలకు ఆదాయం పెరుగుతుందో అప్పుడు ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడాలి అనే అటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే ప్రజలకు ఆదాయం పెరుగుతుందో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. ఇది సహజం. ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతమైనప్పుడు ప్రజల సంక్షేమ పథకాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతాయి. పాలక వర్గాలు ఇచ్చేటువంటి హామీలు నెరవేరుతాయి. అలా కాకపోతే సంక్షేమ పథకాల వచ్చేటువంటి లోటు బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం పైన పడేటువంటి భారం ఏదైతే ఉందో అది వచ్చే ప్రభుత్వాల పైన పడుతుంది. అల్టిమేట్ గా ప్రజలపైనే తిరిగి వివిధ పన్నుల రూపాల్లో వసూలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మాటి మాటికి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మాటి మాటికి కాంగ్రెస్ మంత్రులు ఏమంటారు, ఇగో కేసీఆర్ పాత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి లక్షల కోట్ల అప్పులకు వడ్డీలే కట్టలేకపోతున్నాం, ఇక ఈ పథకాలు మేము ఎట్లా అమలు చేయాలా అంటున్నారు. మరి ఆ పథకాలు పెడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలియదా? అవి ప్రకటిస్తున్నప్పుడు కాంగ్రెస్ పాలకులకు తెలియదా? మంత్రులకు తెలియదా? ఇది లోటు బడ్జెట్ లో ఉంది, కేసీఆర్ ప్రభుత్వం అప్పులో కుప్పగా మార్చాడు తెలంగాణను అని ఇప్పుడు చెప్పే కంటే అప్పుడే ఆ విషయం చెప్పుంటే బాగుండేది కదా. అయినా మేము ప్రజల కోసం చేస్తున్నాం, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం అంటున్నారు. ఇది నిజంగా మీరు ప్రజల కోసం ప్రకటించారా? ఆ 6 పథకాలు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 పథకాలు ప్రజల కోసం ప్రకటించారా? లేదు, ఏదో విధంగా అధికారాన్ని రాబట్టడం కోసం, ఎన్నికల్లో గెలవటం కోసం ప్రకటించారా అంటే ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది అధికారం కోసం,
ఓట్ల కోసం, సీట్ల కోసం, ఎన్నికల్లో గెలవటం కోసం ప్రకటించారు అనేది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అందుకే ఏ ప్రభుత్వమైనా ఎన్నికల రాజకీయాలు చేస్తున్నాయి. రాజకీయాలు చేయండి, కానీ ఎన్నికల రాజకీయాలు కాదు చేయాల్సింది. రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తారో చెప్పి పోటీ పడండి. అభివృద్ధి ఫలాలను ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాల ద్వారా అందిస్తారో చెప్పి పోటీ పడండి. కానీ అరచేతిలో వైకుంఠాన్ని చూపించి కాదు, తిమ్మిరి బమ్మి చేసి కాదు, మాటల గారడీలతో కాదు. ఇది పాలకులు దృష్టిలో ఉంచుకోవాలి. ఇదే కేంద్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. ఏటా 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. ఏమైంది సార్ మీ 1 కోటి ఉద్యోగాలు? ఏటా 1 కోటి ఉద్యోగాలు ఏమైనాయి? చివరికి నీట్ పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు పరీక్షా పత్రికలు లీక్ అవునందుకు రాజీనామా చేయమని కేంద్ర విద్యాశాఖ మంత్రిని కోరితే ఆయన కనీసం రాజీనామా చేయకపోగా విచారాన్ని కూడా వ్యక్తం చేయనటువంటి పరిస్థితి. అందుకే కదా జంజీ, జనాల్పా ఈరోజు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. అదే ప్రజాస్వామ్యం అంటే అది. అందుకని ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది ఇట్లాంటి పాలక వర్గాలు కాదు, ప్రజలే. కాబట్టి ప్రజలే, ఓటర్లే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రాన్ని, దేశాన్ని ఈ పాలక వర్గాల నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడటం మాత్రమే కాదు, అవి సృష్టించేటువంటి పథకాలు ఏంటో చెప్పమని కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది అని గుర్తు చేసుకోవాలి. మిత్రులారా, ఇలాంటి అనేక వీడియోల కోసం మీరు చూస్తూనే ఉండండి. మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. ప్రభుత్వాలను నిలయేసేది మనమే, ప్రభుత్వాలకు ఓటేసేది మనమే, ప్రభుత్వాలను ఎన్నుకునేది మనమే, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది మనమే, రాజ్యాంగాన్ని రక్షించుకునేది మనమే తప్ప నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి కాదు. వారు ఇచ్చేటువంటి ప్రతి పైసా, వారు చెప్పేటువంటి ప్రతి పథకం మనదే తప్ప వారి జేబుల నుంచో వాళ్ళ పార్టీ నుంచో ఇచ్చేది కాదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని మీ అందరికి మనవి చేస్తూ, చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.